హలో అందరికీ, వెంటనే నా ఛానల్ డ్రామా కూల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కమెంట్ చేయండి నేను ఎలా చెప్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. యూజు లైబ్రరీకి వెళ్తుంది అనమాట, మళ్ళీ స్టోరీ రాద్దామని చెప్పేసి. అప్పుడు ఇంగ్లీష్ సార్ వచ్చేసి అడుగుతాడు, ఏంటి నువ్వు చాలా డల్గా ఉన్నావు, నీకేమైనా ప్రాబ్లం ఉందో నాకు చెప్పు, నేను ఎవరైనా ఏడిపిస్తున్నారా ఏంటి అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు యూజు చెప్తుంది అనమాట, మ్యాథ్స్ సార్ నన్ను ఎప్పుడు టార్గెట్ చేస్తాడు సార్, నేనంటే అతనికి అస్సలు నచ్చను, నేను ఏం చేసానో తెలీదు అని చెప్పేసి అని వెళ్ళిపోద్ది అనమాట. అవును, ఆహా సరే అని చెప్పి ఇంగ్లీష్ సార్ కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు తను లైబ్రరీలో కూర్చొని ఏం స్టోరీ రాయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ ఇంటెన్స్గా రాయాలి, అలాగైనా మ్యాథ్స్ సార్ మాత్రం ఫుల్ చిత్తగా బాధాలి వీళ్ళిద్దరూ అని చెప్పి నవ్వుకుంటుంది అనమాట. అంటే మ్యాథ్స్ సార్ సెకండ్ లీడ్ కదా డ్రామాలో, సో మళ్ళీ ఆ డ్రామా చూపిస్తారనమాట. మ్యాథ్స్ సార్ ఫోర్స్ఫుల్గా కొరియన్ సార్ని తీసుకెళ్ళిపోతా ట్రై చేస్తే అప్పుడు పీటీ సార్ వస్తాడు. ఏరా నువ్వు నా బాయ్ ఫ్రెండ్ ఎలా తీసుకెళ్తావురా అని చెప్పేసి టంగమని ఒక పంచ్ చేస్తాడనమాట మ్యాథ్స్ సార్కి. అప్పుడు తను కింద పడిపోతాడు. నెక్స్ట్ యూజు చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది అనమాట. వీడికి ఒక్క పంచ్ అయితే సరిపోదు, 2-3 కొట్టాల్సిందే ఏ అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వి మళ్ళీ ఆలోచిస్తాను అనమాట, నేను రాసే స్టోరీ బాగానే ఉందా అని చెప్పేసి. అప్పుడు ఆ డ్రామాలో ఉన్న క్యారెక్టర్స్ కూర్చొని నువ్వు చాలా మంచి డైరెక్టర్వి, మంచి రైటర్వి, నీకు చాలా టాలెంట్ ఉంది, వెరీ గుడ్, ఫైటింగ్ అని చెప్పి అరుస్తారు. అప్పుడు యూజు ఆలోచించుకుంటుంది అనమాట, అవును నేను చాలా మంచి రైటర్ని, చాలా తెలివైందని, నా అంత తెలివైన వాళ్ళు ఎవ్వరు ఉండరా బాబు, నేను రాసే స్టోరీకి ఆస్కర్ ఇచ్చేయాలేమో అని చెప్పి అనుకుంటుంది అనమాట. తర్వాత మళ్ళీ డ్రామా వాళ్ళు నువ్వు చాలా మంచి రైటర్ అని చెప్పి వాళ్ళు పొగుడుతారు. తను ఇమాజిన్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ సార్ వాళ్ళందరూ డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేస్తే అప్పుడు పీటీ సార్ అడుగుతాడనమాట, ఏమైంది నీ కళ్ళు అవి బాగానే ఉన్నాయా, ఇంకా ఏంటి చాలా డల్గా ఉన్నావు, హెల్త్ అది బాగానే ఉందా, సరిగ్గా చూసుకో అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు మ్యాథ్స్ సార్ అంటాడనమాట, నువ్వు నా గురించి ఏం వరి అవ్వక్కలు వద్దులే, నేను బాగానే ఉన్నాను, కొంచెం లైట్ తలనొప్పిగా ఉందని చెప్పేసి అని తను వర్క్ చేస్తాక ట్రై చేస్తాడు. అవన్నీ అటెండెన్స్ అవి తీసుకొని అవన్నీ చెక్ చేస్తాడు. అందులోకి తనకి కడుపు కొంచెం ఇదిగా ఉండి వామిటింగ్స్ అవి అవుతాయి అనమాట. అప్పుడు ఇంగ్లీష్ సార్ అంటాడనమాట, నువ్వు ఈరోజు ఏమి రావక్కర్లేదులే, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటాడు. ఓకే అని చెప్పి అంటుంది అనమాట. అప్పుడు ఇక్కడ యూజు చూస్తుంది అనమాట, అమ్మయ్య ఇది లేడు కదా, హ్యాపీగా వెళ్ళొచ్చురా బాబు స్కూల్కి అని అనుకొని హ్యాపీగా వెళ్తుంది. అప్పుడు ఇంగ్లీష్ సార్ క్లాస్కి వచ్చి చెప్తాడు, ఇలాగ మీ మ్యాథ్స్ సార్కి అసలు హెల్త్ బాగాలేదు, అందుకే నేను వచ్చాను అటెండెన్స్ తీసుకుంటాకి, ఈరోజు లీవ్లో ఉన్నాడని చెప్పి అంటాడనమాట. అప్పుడు యూజు ఆలోచించుకుంటుంది, అయ్యో అని చెప్పి అనుకుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, నా క్రష్ ఈరోజు మన క్లాస్ టీచర్గా వచ్చాడు అని చెప్పి అంటాడు అనమాట. ఇక్కడ యూజు క్లాస్ టాపర్ ఉంది కదా, ఆ అమ్మాయి మ్యాథ్స్ సార్ కాల్ చేసి అడుగుద్ది, మీ హెల్త్ ఎలాగుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తుంది. అప్పుడు యూజు కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుద్ది అనమాట, అయ్యో నా వల్ల ఎలా జరుగుతుందేమో అని చెప్పి తను కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుద్ది. అప్పుడు వెనకాల అమ్మాయిలు మాట్లాడుకుంటే తను వింటదనమాట, ఈ మ్యాథ్స్ సార్ వాళ్ళు భరించలేకపోతున్నావు రా బాబు, కొరియన్ సార్ మన హోమ్ రూమ్ టీచర్ అయిపోతే ఎంత బాగుంటుందో అని చెప్పి అనుకుంటారనమాట. నెక్స్ట్ యూజు చూస్తుంది అనమాట. అప్పుడు సార్ వాళ్ళు మాట్లాడుకుంటే వింటది, ఇలాగ తన స్పెట్స్ బాగాలేదు కదా, తను చాలా ఫీల్ అవుతున్నాడు, హెల్త్ కూడా అసలు బాగుంటలేదు అని చెప్పేసి అంటే యూజు కొంచెం ఫీల్ అవుద్ది. అప్పుడు తను ఏం చేస్తుంది, వేరే క్లాస్ బంక్ కొట్టేసి ఒక అమ్మాయి ఎవరో సైకిల్ మీద వెళ్తే తను ఆ సైకిల్ లాగేసుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని వెళ్తుంది అనమాట. ఎందుకంటే తను స్పెట్స్ పడేసింది కదా డస్ట్బిన్లో, ఆ డస్ట్బిన్ చెత్త కుప్ప ఉంటుంది కదా, వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. సో ఆ వ్యాన్ ఫాలో అవుద్ది అన్నమాట, ప్లీజ్ ఆపండి వ్యాన్ ఆపండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆపండి అని చెప్పి ఏడ్చేస్తుంది. ప్లీజ్ ఆపండి, మా మ్యాథ్స్ సార్ చచ్చిపోతాడు స్పెట్స్ లేకపోతే, ప్లీజ్ ఆపండి అని చెప్పి చాలా అడుగుద్ది అనమాట ఆ డ్రైవర్ని. ఆపితే తను దండం పెట్టేసి, సార్ ప్లీజ్ సార్, మా సార్ చచ్చిపోతాడు స్పెట్స్ లేకపోతే, ఆ స్పెట్స్ నేను పడిచేసాను అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు ఆ డ్రైవర్ ఆ వ్యాన్ ఆపి హెల్ప్ చేస్తాడనమాట తనకి స్పెట్స్ ఎతకమని. ఎతుకుతూ ఉంటే ఫైనల్గా దొరికేస్తుంది స్పెట్స్. అప్పుడు యూజు చాలా ఏడ్చేసి, చాలా హ్యాపీగా ఏడ్చేసి, అమ్మయ్య స్పెట్స్ దొరికాయి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుద్ది. అప్పుడు నెక్స్ట్ యూజు వాళ్ళ తమ్ముడిని పంపిస్తాను అన్నమాట స్పెట్స్ ఇమ్మని. అప్పుడు తను చెప్తాడనమాట, ఇలా మా అక్క మీకు స్పెట్స్ ఇమ్మంది అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు మ్యాథ్స్ సార్ అంటాడనమాట, మీ అక్కే కదా ఇమ్మంది, మీ అక్కనే వచ్చి ఇమ్మను, అప్పుడే నేను స్పెట్స్ తీసుకుంటాను, కాల్ చేయి మీ అక్కకి, తను వస్తుంది, లేకపోతే నేను ఈ స్పెట్స్ మళ్ళీ నీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు కాల్ చేసి చెప్తాడనమాట, ఇలా నువ్వు రా యూజు అని చెప్పేసి అంటాడు. అప్పుడు నెక్స్ట్ యూజు రాగానే, చిచ్చి నీకు సిగ్గులేదు, మీ సార్ స్పెట్స్ పడిచేస్తావా, చిచ్చి నీ పని మమ్మీకి చెప్తాను ఆగు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ యూజు చెప్తుంది అనమాట, సార్ సారీ సార్, మీరు ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తారు, నేనంటే మీకు ఎప్పటికీ నచ్చనని నాకు తెలుసు, మీరు ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తారు,
అసలు నేను మీకు ఆ స్పెట్స్ ఇవ్వకూడదని అనుకున్నాను, కానీ మీ కండిషన్ చూసి నాకే బాధేసింది, అందుకే ఇచ్చేసాను సార్, సారీ సార్, ప్లీజ్ సార్ అని చెప్పి అంటదనమాట. అప్పుడు సర్లే అని చెప్పేసి మ్యాథ్స్ సార్ అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నడుచుకొని వెళ్తే అప్పుడు మ్యాథ్స్ సార్ అంటాడనమాట, నువ్వు పర్చేసిన స్పెట్స్ ఎంత కాస్టో తెలుసా, 8001. అవి నువ్వు నా స్టూడెంట్ కాబట్టి నేను అవి ఆ మనీ నీ నుంచి తీసుకోలేనంటే అప్పుడు యూజ్ ఫీల్ అయిపోయి థ్యాంక్ యూ సార్ అని చెప్పి అంటది. కానీ దీనికి నువ్వు పనిష్మెంట్గా నా ఎక్స్ట్రా మ్యాథ్స్ క్లాస్ అటెండ్ అవ్వాలి, లేకపోతే నేను అసలు ఊరుకోను అని చెప్పేసి అంటాడనమాట. కంపల్సరీ అటెండ్ అవ్వాలి, లేకపోతే నీకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు అని చెప్పేసి అని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు యూజు ఇంటికి వచ్చిన వెంటనే ఆలోచించుకుంటుంది అనమాట, అమ్మయ్య ఈరోజు ప్రశాంతంగా పడుకోవచ్చురా బాబు, ఆ స్పెట్స్ అవి కూడా ఇచ్చేసాను, మ్యాథ్స్ సరికి నాకు గొడవ ఉండదు ఏముండదు, హ్యాపీ అని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చి బెదిరిస్తాడనమాట, అక్క నువ్వు నాకు డబ్బులు లేకపోతే నీ పని మమ్మీకి చెప్పేస్తా అని చెప్పి బెదిరించి డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు యూజు పడుకొని ఆలోచిస్తుంది అనమాట, మ్యాథ్స్ సార్ ఎంత బాగా మాట్లాడాడు అని చెప్పి ఆలోచిస్తుంది. అంతలోకి మళ్ళీ అనుకుంటుంది అనమాట, అయినా మ్యాథ్స్ సార్తో నాకెందుకు, అయినా నా స్టోరీ మీద ఫోకస్ చేయాలని చెప్పి స్పెట్స్ పెట్టుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది. చూస్తే తను రాసే స్టోరీ నెంబర్ 1లో ఉంటుంది. తనే షాక్ అయిపోద్ది అనమాట, ఏంటి ఇది నిజమేనా, నేను రాసే స్టోరీ నెంబర్ 1లో ఉండవేంటి, వావ్ నేను ఎంత గొప్పదానో, నేను ఎంత తెలివైందానో అని చెప్పి తనే ఆశ్చర్యపోద్ది అనమాట. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ ఎపిసోడ్ అర్జెంటుగా రాయాల్సిందే, లేకపోతే ఉన్న వ్యూస్ కూడా పోతాయని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి రాస్తుంది అనమాట స్టోరీ. ఇప్పుడు మళ్ళీ మనకి స్టోరీ చూపిస్తారు. ఈ స్టోరీలో ఏమవుద్దంటే లిటరేచర్ సార్ చాలా కోపంగా వెళ్తాడనమాట, నడుచుకుంటా వెళ్ళి పీటీ సార్ని వెళ్ళి కొట్టేస్తే అప్పుడు తనకు దెబ్బ తగిలి తను లేచి చెప్తాడనమాట, నన్ను ఇప్పుడు వరకు ఎవ్వరూ కొట్టలేదు, మా మమ్మీ డాడీ కూడా కొట్టలేదు, నువ్వు ఎవడో రా కొడతాకి, నువ్వు చాలా నా ఫేస్ని డ్యామేజ్ చేసావు, ఈ లాస్ నువ్వు భరించాలంటే నువ్వు దీనికి పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అని అంటాడనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఏమైనా డ్రామాస్ చెప్పారంటే. థ్యాంక్ యూ.